డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ నిధులతో నిర్మించిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బండారు సంజీవ్, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చే ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్టీవీ రాజేశ్వరరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి పిఎస్ సురేష్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. నా పేరు ఎస్టీవీ రాజేశ్వరరావు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కొత్తపేట. ఈరోజు పంచాయతీరాజు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. కారణం ఏంటంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒకేసారి 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజల యొక్క అభివృద్ధి, శ్రేయస్సు, వారికి సంక్షేమ ఫలాలు అందించడంలో ముఖ్య పాత్ర వహించవలసినటువంటి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఇప్పటివరకు కూడా కార్యాలయాలు లేవు. దానివల్ల సరిగా పనిచేయలేకపోతున్నారు అనే ఉద్దేశంతో అందరికీ కార్యాలయం ఉండడం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏళ్ల తరబడి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఎంతో నిర్లిప్తత. ఏంటంటే మేము ఇలాగే రిటైర్ అయిపోతాము, మాతోనే జాయిన్ అయిన వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. మరి పంచాయతీరాజ్లో ఒక సీనియర్ స్టూడెంట్గా ఉండిపోయారు, జూనియర్ స్టూడెంట్గా ఉండిపోయారు, ఎంపీడీగా ఉండిపోయారు. ఈ పరిస్థితి ఉండకూడదు, వేరేకి కూడా ఒక ప్రమోషన్ ఇచ్చి వేరొక సేవను ఉపయోగించుకోవాలి సమర్థంగా అని చెప్పేసి రాష్ట్రంలో సుమారు 10,000 మందికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మంచి టీంని ఏర్పాటు చేసుకున్నారు. కమిషనర్ గారు, ఓఎస్డీ గారు అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడా ఎటువంటి అవినీతి లేకుండా మన యొక్క సామర్థ్యాలు, ఆ ఎంప్లాయ్ యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ మంచి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా ఎవరైతే పదోన్నతులు పొందారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసి ఈ ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా వినుబడి చేయడానికి మా వంతు సహకారం పూర్తిగా అందిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.